అందరికీ నమస్కారం. ఈరోజు మనం సెన్సస్ 2027 హెచ్ఎల్ఓ యాప్లో ఓ చాలా ముఖ్యమైన విషయం గురించి మాట్లాడుకోబోతున్నాం. అదేంటంటే పని పూర్తి చేశాక దాన్ని ఫైనల్గా సబ్మిట్ చేసేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు. ఇది చాలా కీలకమైన ఘట్టం. అసలు ఈ ప్రాసెస్లో ఏమేముంటాయో చూద్దాం. ఫైనల్ స్టెప్స్ ఏంటి, ఎడిటింగ్ ఎలా చేయాలి, అందులో ఉన్న తేడాలేంటి, డేటాని సింక్ చేయడం ఎలా, ఆ తర్వాత వెనక్కి రాలేని స్టెప్ ఏంటి, చివరగా కొన్ని చాలా ముఖ్యమైన హెచ్చరికలు. వీటన్నిటినీ స్టెప్ బై స్టెప్ చూద్దాం. చూడండి, ఫీల్డ్లో తిరిగి డేటా సేకరించడం ఒక ఎత్తు అయితే, ఆ సేకరించిన డేటాని సరిగ్గా భద్రంగా సబ్మిట్ చేయడం మరో ఎత్తు. ఇక్కడే మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. చిన్న పొరపాటు జరిగినా మనం పడ్డ కష్టమంతా వృధా అయ్యే ప్రమాదం ఉంది. సరే, డేటా అంతా కలెక్ట్ చేసేశారు. ఇప్పుడేం చేయాలి? మన ముందు రెండు ముఖ్యమైన పనులుంటాయి. ఒకటి, ఏవైనా తప్పులుంటే సరిదిద్దుకోవడం, అంటే ఎడిటింగ్. రెండు, ఆ డేటాని సెంట్రల్ సర్వర్కి పంపించడం, అంటే సింక్ చేయడం. ఈ రెండు చాలా చాలా ఇంపార్టెంట్. ఇక్కడొక విషయం బాగా గుర్తుపెట్టుకోవాలి. ఎడిటింగ్ అనేది రెండు రకాలుగా ఉంటుంది. సింక్ చేయక ముందు చేసే ఎడిటింగ్కి, సింక్ చేసిన తర్వాత చేసే ఎడిటింగ్కి అస్సలు పోలికే ఉండదు. నిజంగా చెప్పాలంటే ఇవి రెండు వేర్వేరు ప్రపంచాలు. ఈ తేడా తెలిస్తే చాలు, మీ పని చాలా తేలికైపోతుంది. ఈ స్లైడ్ చూస్తే మీకు ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. సింక్ చేయని డేటా అంటే మనం రఫ్ నోట్స్లో రాసుకున్నట్టు అన్నమాట. ఈజీగా ఎడిట్ చేయొచ్చు, డిలీట్ చేయొచ్చు. అదే సింక్ చేశారనుకోండి, అది ఫైనల్ ఎగ్జామ్ పేపర్ సబ్మిట్ చేసినట్టు. దాన్ని మార్చాలంటే ఒక పెద్ద ప్రాసెస్ ఉంటుంది, అది చాలా సంక్లిష్టంగా ఉంటుంది. ఒకవేళ మీరు డేటాని ఇంకా సర్వర్కి పంపలేదు, అది మీ డివైస్లోనే ఉందనుకోండి, దాన్ని ఎడిట్ చేయడం చాలా సింపుల్. స్క్రీన్ మీద కనిపించే ఎడిట్ లేదా డిలీట్ బటన్స్ నొక్కితే చాలు, పని అయిపోతుంది. అయితే ఒక్కసారి డేటా సింక్ అయిపోయిందంటే మాత్రం కథ వేరేలా ఉంటుంది. దాన్ని ఎడిట్ చేయాలంటే షార్ట్కట్స్ ఉండవు. ముందుగా ఆ రికార్డ్ను సెలెక్ట్ చేసుకోవాలి, ఎందుకు మారుస్తున్నారో కారణం చెప్పాలి. ఆ తర్వాత ఇది చాలా ముఖ్యం, ఆ రికార్డుకు సంబంధించిన మొత్తం డేటాను మళ్లీ మొదటి నుంచి ఎంటర్ చేయాలి. కేవలం తప్పున్న చోట మార్చడం కుదరదు. చివరగా ఈ మార్పు ఎవరు సూచించారు, మీరేనా లేక మీ సూపర్వైజరా అనేది సెలెక్ట్ చేయాలి. ఇక్కడో మంచి చిట్కా ఉంది. సింక్ చేసిన రికార్డ్ను ఎడిట్ చేయాలనుకున్నప్పుడు ముందుగా వ్యూ సమ్మరీ ఆప్షన్లోకి వెళ్ళి పాత వివరాలన్నీ ఒకచోట రాసిపెట్టుకోండి. ఎందుకంటే మళ్లీ మొత్తం డేటా ఎంటర్ చేయాలి కదా, అప్పుడు తప్పులు జరగకుండా టైం వేస్ట్ కాకుండా ఉంటుంది. ఇది చాలా ఉపయోగపడుతుంది. ఓకే, ఎడిటింగ్ గురించి చూసాం కదా. ఇప్పుడు సింకింగ్ ప్రాసెస్ ఎలా ఉంటుందో చూద్దాం. అంటే మనం సేకరించిన డేటాని సర్వర్కి పంపే ఆ ముఖ్యమైన ప్రక్రియ అన్నమాట. డేటాని సింక్ చేసే ముందు మనం ఒక ప్రీ ఫ్లైట్ చెక్ లాంటిది చేసుకోవాలి. అదే వ్యూ సమ్మరీ స్క్రీన్. ఇందులో మనకు మొత్తం ఎన్ని ఇళ్ళు, కుటుంబాలు లిస్ట్ చేశాం, వాటిలో ఎన్ని విజయవంతంగా సింక్ అయ్యాయి, ఇంకా ఎన్ని పెండింగ్లో ఉన్నాయి లేదా అసంపూర్తిగా ఉన్నాయి, ఇలాంటి వివరాలన్నీ కనిపిస్తాయి. అంతా ఓకే అనుకున్నాకే ముందుకెళ్ళాలి. సింక్ చేయడం చాలా సింపుల్. 4 స్టెప్స్. ముందుగా సింక్ బటన్ నొక్కాలి. ఆ తర్వాత ఒక కన్ఫర్మేషన్ బాక్స్ని టిక్ చేయాలి. అక్కడ మీ సంతకం పెట్టాలి. చివరగా సేవ్ అండ్ సింక్ నొక్కితే సరిపోతుంది. మీరు సంతకం పెట్టే ముందు అక్కడొక వాక్యం ఉంటుంది, నేను పంపుతున్న డేటా నా పరిజ్ఞానం మేరకు 100% సరైనది అని. అంటే మీరు మీ సంతకంతో ఆ డేటాకి పూర్తి బాధ్యత తీసుకుంటున్నారన్నమాట. ఇది చాలా సీరియస్ విషయం. ఇప్పుడు మనం ఫైనల్ స్టేజ్కొచ్చేసాం. దీన్నే పాయింట్ ఆఫ్ నో రిటర్న్ అనొచ్చు. అదేంటంటే ఒక హౌస్ లిస్టింగ్ బ్లాక్ హెచ్ఎల్బీని కంప్లీట్ అని మార్క్ చేయడం. ఒక్కసారి ఇలా చేశారంటే ఆ తర్వాత మార్పులు చేయడం చాలా కష్టమవుతుంది. అయితే మీరు కంగారు పడక్కర్లేదు. కంప్లీట్ అని మార్క్ చేసే ముందు యాప్ ఆటోమేటిక్గా కొన్ని విషయాలు చెక్ చేస్తుంది. డేటా అంతా సింక్ అయ్యిందా, ఏ రికార్డు అసంపూర్తిగా మిగిలిపోలేదా, మీరు మొదట చెప్పిన ఇళ్ల సంఖ్య ఇప్పుడున్న సంఖ్యతో మ్యాచ్ అవుతుందా అని చూస్తుంది. వీటిలో ఏదీ సరిగ్గా లేకపోయినా యాప్ ఎర్రర్ చూపిస్తుంది, ముందుకు వెళ్లనివ్వదు. ఇది ఒక రకంగా మనకు సేఫ్టీ నెట్ లాంటిది. ఒక హెచ్ఎల్బీని మీరు విజయవంతంగా కంప్లీట్ అని మార్క్ చెయ్యగానే వెంటనే మీకు, మీ సూపర్వైజర్కి ఒక ఎస్ఎంఎస్ వస్తుంది. అంటే ఆ బ్లాక్ పని అధికారికంగా పూర్తయినట్టు లెక్క. ఇది చాలా చాలా ముఖ్యమైన నియమం. ఒకవేళ మీరు కంప్లీట్ అని మార్క్ చేసిన బ్లాక్లో మళ్లీ ఏదైనా మార్పు చెయ్యాల్సి వస్తే మీరు తప్పనిసరిగా ఆ డేటాను మళ్లీ సింక్ చేయాలి.
ఆ తర్వాత మళ్ళీ ఆ బ్లాక్ని కంప్లీట్ అని మార్చేయాలి. ఈ 2 పనులు చెయ్యకపోతే మీరు చేసిన మార్పులు సర్వర్లో సేవ్ అవ్వవు. మీ కష్టం బూడిదలో పోసిన పనీరే అవుతుంది. చివరగా 2 చాలా కీలకమైన హెచ్చరికలు. దయచేసి వీటిని చాలా జాగ్రత్తగా వినండి. మీ డేటా భద్రతకు ఇవి చాలా అవసరం. ఇది నంబర్ 1 హెచ్చరిక. ఎట్టి పరిస్థితుల్లోనూ మీరు పనిచేస్తున్న డివైస్ని మార్చకండి. ఒకవేళ మార్చాల్సి వస్తే మీ డేటా మొత్తం సింక్ అయ్యిందని నిర్ధారించుకున్నాకే మార్చండి. ఎందుకంటే సింక్ చెయ్యని డేటా మొత్తం పర్మనెంట్గా డిలీట్ అయిపోతుంది. దాన్ని మళ్ళీ వెనక్కి తీసుకురాలేం. డివైస్ మార్చడం వల్ల వచ్చే నష్టాలు చాలా తీవ్రంగా ఉంటాయి. సింక్ చెయ్యని డేటా మొత్తం పోతుంది. దాన్ని రికవర్ చేయటం అసాధ్యం. అంతేకాదు, మీ పాత డివైస్ ఆటోమేటిక్గా డీరెజిస్టర్ అయిపోతుంది. సో చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇక రెండవ నియమం మొబైల్ నంబర్కి సంబంధించింది. మీరు 34వ ప్రశ్నలో ఒక కుటుంబం మొబైల్ నంబర్ అడుగుతారు కదా, ఆ నంబర్ ఖచ్చితంగా ఆ ఇంట్లో వాళ్లదే అయ్యుండాలి. పక్కింటివాళ్లదో చుట్టాలదో ఇవ్వకూడదు. ఇది అధికారిక కమ్యూనికేషన్ కోసం కాబట్టి చాలా ముఖ్యం. సరే, ఇప్పుడు దాకా మనం చాలా విషయాలు చర్చించుకున్నాం కదా. ఇప్పుడు మీకో చిన్న ప్రశ్న. సింక్ చేసిన రికార్డ్ను ఎడిట్ చేసేటప్పుడు కేవలం తప్పుగా ఉన్న సమాచారాన్ని మార్చేస్తే సరిపోతుందా? సమాధానం మీకు ఇప్పటికే తెలుసుంటుంది. సరిపోదు. ఖచ్చితంగా సరిపోదు. గుర్తుంచుకోవాల్సిన ఒకే ఒక్క విషయం ఏంటంటే, సింక్ చేసిన డేటాని ఎడిట్ చెయ్యాలంటే దాన్ని పూర్తిగా మొదటినుంచి మళ్ళీ ఎంటర్ చేయాలి. దీనికి ఎలాంటి షార్ట్కట్లు లేవు. ఈ ఒక్క విషయం గుర్తుపెట్టుకుంటే చాలు, మీరు చాలా తప్పుల్ని, టైం వేస్ట్ని అవాయిడ్ చేయగలరు.